వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. మనకంటే ఆకలి ఎక్కువ. సూపర్ ఉంది ఇది మాత్రం. చూసారుగా రింజల వస్తున్నారు అన్లిమిటెడ్. ఈవెన్ కొత్త తెచ్చాడు మమోస్ అంట. కొంతమంది కుటుంబ వచ్చాను నేను కొన్ని ఉంటాయి వాటిలో ఇది ఒకటి. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా బాబాయ్ ట్రెండ్సెట్ మాల్లో ఉన్న బార్బిక్యూ ప్రైడ్ అనే అన్లిమిటెడ్ రెస్టారెంట్కి అయితే మేము ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎంత ఖర్చు అయ్యిద్ది, మనం ఏమేమి తినగలం, అన్నీ మేము తిన్నామా లేదా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బార్బిక్యూ ఎందుకు? ఇప్పుడు తింటాను. నేను ఇప్పుడు విజయవాడలో బార్బిక్యూకి వచ్చాను. బాబాయ్ వెళ్దాం బా. ఈరోజు మనం ట్రెండ్సెట్ మనకు వచ్చాం బార్బిక్యూకి. లాస్ట్ ఫుడ్ ఎలా చూద్దానండి. ఈ రోజుకి ఇది బార్బిక్యూ స్టార్ట్ అయ్యి 8 days అవుతుంది. ఈ మంత్ 30 వరకు 20% డిస్కౌంట్ కూడా ఉంది. సో విజయవాడ దగ్గరలో ఎవరైనా సరే వచ్చి తిని వెళ్ళొచ్చు. విజయవాడ బార్బిక్యూ ప్రైడ్ ట్రెండ్సెట్ మాల్లో. చూసారా ఇది? మనకంటే ఆకలి ఎక్కువ, తొందరగా వచ్చేసాం. సో ఇంకెవరు రాలా, మనం ముందు వచ్చాం. పదండి కాబట్టి తినేసి వెళ్దాం. ఇక్కడ రావాలంటే ముందు బుక్ చేసి రావడం బెటర్. మేము 7 బుక్ చేసాం ఆల్రెడీ. మా తొందరపాటు వల్ల మేము 6:30కే వచ్చాం. కానీ ఇంకా ఏం లేదు, ఇంకా హాఫ్ వెయిట్ చేయాలి మనం ఇక్కడ. తప్పదు, కూర్చుందాం, చూద్దాం ఈలోపు ఏదన్నా. మనం కూర్చోగానే 90% కుక్ అయిన బార్బిక్యూ చీకులు అంటారు, వాటిని పొలాలు అంటారు. అవి తీసుకొచ్చి మన ఎదురుగా ఆల్రెడీ కోలేసి ఉంటుంది ఆ బాక్స్లో, ఆ బాక్స్ మీద పెడతారు. అవి మనం తీసుకుని తింటాం అనమాట. టమాటా సాస్, గ్రీన్ చట్నీ. ఇది వచ్చేసి మీకు అందరూ తెలిసిందే మైనస్. స్పూన్ మనకు అవసరమా? చెయ్యి ఉండంగా. ఫ్రాన్స్ బాగుంది. ఇది వచ్చేసి ఫిష్ అనమాట. దీన్ని గ్రీన్ చట్నీ చూద్దాం. ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉంటాయి, భయపడ్డా. ముళ్ళు ఫిష్ అనగానే ఇందులో నేను ముళ్ళు ఉంటాయేమో, ఎలా తినాలి ఏంటి అనుకున్నాను. పర్లేదు, ములుగొల్లు మొత్తం అది ఇచ్చారు, బాగుంది. ఎదురు బాగుంది కానీ మైనసే కొంచెం సాల్సగా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. అవునా కదా? అప్పుకోవట్లా, నీళ్ళు కక్కుపోతుంది. బక్కాలి. ఇది వచ్చేసి చీజ్ పొటాటో. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. కానీ కొంచెం ఘాటుగా ఉంది, కారంగా ఉంది. ఇది వచ్చేసి మిర్చి కబాబు. బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఇంకా వింగ్స్. స్పైసీగా ఉంది, బాగుంది. మటన్ కబాబు. ఓకే,
సంవత్సరం ముందు బాగుంది. ఇక్కడ కోక్ కూడా అన్లిమిటెడ్ ఇస్తారు. అన్లిమిటెడ్ ఎంత తాగితే అంత. ఇది చికెన్ ఫ్రై బాగుంది. కాబట్టి నోరు కాలుతుంది. సూపర్ ఉంది ఇది మాత్రం. ఇది వచ్చేసి చికెన్ తందూరి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంది. చూసారుగా డ్రింక్ ఎలా వస్తున్నారు. అన్లిమిటెడ్. ఇవన్నీ కొత్తగా తెచ్చాడు మోమోస్ అంట. కొంతమంది కూటప్పుడు వచ్చాను నేను చేయని పనులు కొన్ని ఉంటాయి. వాటిలో ఇదొకటి తినడం. సో వీటిని నేను అవాయిడ్ చేస్తాను. తిన్నాను సూపు. ఇది చికెన్ సూపు. చికెన్ బిర్యానీ. ఇది వచ్చి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, చిల్లీ చికెన్, గ్రేవీ, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, వైట్ రైస్ విత్ సాంబార్, వెజ్ బిర్యానీ, దాల్ తడక, పన్నీర్ బటర్ మసాలా, మిక్స్ వెజ్, గోబీ మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. ఇదేమో లైవ్ కౌంటరు మొత్తం. ఇది వచ్చి పిజ్జా లైవ్ కౌంటరు. ఇక్కడ వచ్చి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. మన పిజ్జాని మన ఇష్టం వచ్చినంత తెప్పించుకోవచ్చు, మన ఇష్టంగా చేయొచ్చు. మనం ఏం చెప్తే అతను చేసి పెడతాడు. మేము వెజ్ నాన్ వెజ్ రెండు మిక్స్ చేసి మరీ పిజ్జా తయారు చేసాం. దాంతోపాటు చీజ్ కూడా చాలా ఎక్కువ వేపించేసాం. ప్లస్ కార్న్ అన్ని పిజ్జాలు కలిపి ఒక్క పిజ్జా తయారు చేసాం అనమాట. అది తీసుకెళ్ళిపోయి అక్కడ ఓవెన్లో పెట్టేస్తారు. ఓవెన్లో పెట్టేసి మన టేబుల్ కాడికి వచ్చేస్తుంది. పిజ్జా స్పైసీ బాగుంది. ఏం లేదు ఫ్రెండ్స్, తిని ఎక్కువైపోయింది. ఈసారి అన్నకి ఇచ్చే ఛాన్స్, ఈ అవకాశం అది తీసుకుంది. అని తప్పకుండా బాలా ఫిష్ బాగుంది. ఫిష్ బాగుంది. రైస్ బాగలా, ఫిష్ బాగుంది. అంటే తప్పకుండా ఉప్పు లేదు, మసాలా లేదు, ఏదో వేసామంటే వేసారంతే. ఏంటో చూడలేదు, మైక్ ఇష్యూ వచ్చినట్టుంది. కొన్ని చూసుకోకుండానే చేసాను. ఇది ఒక చిన్న మిస్టేక్ అయింది. అంటే అనుభవం వచ్చిందనమాట. ఇక్కడ బాబాయ్ వచ్చి మటన్ కర్రీ ఒకటి, నేను ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అనమాట, అండ్ చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా లాంటిది అనమాట. బాబాయ్కి పన్నీర్ అంటే చాలా ఇష్టం. పన్నీర్ ట్రై చేస్తున్నాడు. చాలా వేడిగా ఉందన్నమాట ఫుడ్. పన్నీర్ అయితే చాలా బాగుందని నచ్చిందని చెప్పాడు అనమాట. తర్వాత మటన్ ఆ పీస్ ట్రై చేశాడు. కొంచెం స్వీట్గా అండ్ కొంచెం తక్కువ కారంతో ఉందంట. మటన్ ఎప్పుడు ఎక్కువ కారంతో ఉండాలి. రోటీస్ కూడా పెట్టారు, బటర్ నాన్, తందూరి, ఇంకా సో మెనీ ఐటమ్స్. అంటే చాలా రకాల స్వీట్స్, ఒక 17 ఐటమ్స్ వరకు ఓన్లీ స్వీట్సే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ తెచ్చుకుని అన్నీ తినలేం కదా, ఎట్లాగో కొన్ని తీసుకుని అన్నీ టేస్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ గులాబ్ జామ్ అనమాట. గులాబ్ జామ్ అయితే పర్లేదు, అవుట్ ఆఫ్ 10కి ఒక 5 ఇస్తాం అనమాట మేమైతే. ఇంకా ఇది వచ్చి క్యారెట్ హల్వా ఇప్పుడు తీసుకోబోయేది. క్యారెట్ హల్వా వచ్చి పొడి ఆడుతుంది. నాకే నచ్చలేదు, బాబాయ్కి కూడా పెద్దగా నచ్చలేదు.
ఏదో ఒక స్పూన్ తినేసి పక్కన పెట్టేసాడు అన్నమాట. ఎట్లాగో ఫస్ట్ టైం తింటున్నాడంట. నాకేం అవ్వదుగా అంటున్నాడు. పర్లేదు నేను ఉన్నాను తినమని చెప్పాను. టేస్ట్ చూస్తున్నాడు. అస్సలు అది ఆయనకి నచ్చని కూడా నచ్చలేదు. చెత్తగా ఉందని చెబుతున్నాడు. పక్కన పడేసాడు తీసుకెళ్ళి. ఇది వచ్చి మాల్పూరి. మాల్పూరి అయితే యావరేజ్గా ఉంది, అంటే పర్లేదని చెబుతున్నాను. ఇవి వచ్చి బిస్కెట్ అందరూ తెలిసిందే. నెక్స్ట్ వచ్చి కేక్స్ మామూలుగా మనం తింటానే ఉంటాం, ఏదో మీకు చూపిద్దామని మాత్రమే తీసుకొచ్చాం వెళ్ళి. నెక్స్ట్ అది వచ్చి ఇందాక క్యారెట్ హల్వా చెప్పే కదా, క్యారెట్ హల్వాని లడ్డు చేసి ఇచ్చేసారు. రెండు సేమ్ ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోయాడు బాబాయ్. నెక్స్ట్ వచ్చి అది కోవా అనమాట. ఆ కోవా కొంచెం స్వీట్ ఎక్కువైనా ఏదో జస్ట్ యావరేజ్ అనమాట. పెద్దగా స్వీట్స్ అయితే మాకేం పెద్దగా నచ్చలేదు. బాబాయ్ అయితే ఇంకో గ్లాస్ థమ్స్అప్ అడిగాడు. ఇది 7వ గ్లాసు 8వ గ్లాసు లెక్క కూడా లేదు ఆయనకి. వచ్చిన కానీ థమ్స్అప్ తాగుతూనే ఉంటున్నాడు. ఫుడ్ కన్నా థమ్స్అప్ ఎక్కువ నచ్చినట్టుంది ఆయనకి. మాయా 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 మాయమ్మా సోయా సోయా సోయా. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరిలో తినొక్కటే తెలుగు అమ్మాయి. ఆమెను అడుగుదాం చిన్న చిన్న క్వశ్చన్స్ పేరేంటని. 1 year. ఆంధ్రనా ఎక్కువ మంది అవుటర్స్ ఉంటారు కదా ఇక్కడ జాబ్ చేసేవారు. అవును సార్, నేను ఒక్కదాన్ని ఇక్కడ. ఇక్కడ మీరు కాలేజ్ విజయవాడలో. అవును సార్. మన పని పోయి ఛాలెంజ్ చూసేదో ఒకసారి ఛానల్కి వెళ్తే మీకు కనబడుతుంది. వంద పని పోయి ఛాలెంజ్ సరే చూడండి. ఇంకా మా బాబాయ్ పని అయిపోయింది, తినలేను అంటున్నాడు. సర్లే అని చెప్పి అన్న కేక్స్ అవన్నీ తెచ్చుకు పెట్టుకుంటే ఆయన చెప్తున్నాడు అన్నమాట. రేపు ఇది వచ్చి సేమియా. ఇదైతే చాలా బాగుంది. నాకు కూడా నేను 2-3 తినేసాను. చాలా బాగా నచ్చింది అనమాట సేమియా. తర్వాత ఫ్రూట్ సలాడ్ లాంటిది ఒకటి ఇచ్చారు, అది కూడా యావరేజ్. తర్వాత క్రీమ్ ఒకటి పెట్టారు. క్రీమ్ నాకు పెద్దగా ఏమనిపించలేదు, కానీ ఫ్రూట్ సలాడ్ కూడా ఏదో అలా ఉన్నాయన్నమాట. అన్నీ అట్ట టచ్ చేసేసి ఆ డిజర్ట్స్ అన్నిటినీ నేనైతే తిన్నాను, మా అన్న కూడా తిన్నాడు అన్నమాట. ఏది బాగుంటుంది? పాన్ ఇచ్చేమని పాన్ ఇచ్చే బాగుంది. బాగుందన్నా, బాగుంది. చూసారుగా ఎందుకు తిన్నాము, ఇంకో వచ్చాం. అన్లిమిటెడ్ తిన్నాం, తాగాం, తిరిగాం. బిల్ మాత్రం ఇంత అయ్యింది 2391. మామూలుగా అక్కడ డిస్కౌంట్ కాబట్టి అయిపోయింది. డిస్కౌంట్ లేకపోతే ఒక్కొక్కరికి వచ్చి 950 అవుతుంది. అదే అవుతుంది. కొందామా? ఇక్కడ ఏంటంటే యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఫ్రీ కేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మనకు. ఎంజాయ్ పండగ. హ్యాపీ. ఓకే, చూసే కదా మొత్తం ఆల్మోస్ట్ ఒక 60 ఐటమ్స్ దాకా ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 50 ఐటమ్స్ చేసి కాల్ చేశాను. మీలో ఎవరైనా బాగా తినగలను, న్యాయం చేయగలను అని ఉంటే కనుక రండి, న్యాయం చేయండి, వెళ్ళండి. ఇప్పుడైతే వీకెండ్ కాబట్టి 950 ఉంది. నార్మల్ డేస్ అయితే 850 అలా ఉంటుంది. ఇప్పుడైతే మాకు ఆల్మోస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఇవి చూసే కదా వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో పెట్టండి. థ్యాంక్ యూ.